పట్ల రామారావు గారు వైసీపీ లీడర్ మనతో ఉన్నారు అందుబాటులో. ఆయనతో కూడా మాట్లాడదాం. రామారావు గారు నమస్తే అండి. సార్ ఎలా చూడాలి కిరణ్ రాయల్ విషయంలో అయితే వెనుక వైసీపీ ఉండి నీచ రాజకీయాలకు పాల్పడుతుంది, ఒక మహిళని అడ్డుపెట్టుకున్నట్టు కూడా కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. ఎలా చూడాలి? ఇప్పుడు రాజకీయ ఆరోపణలు చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మనము అక్కడ ఒక మహిళ అండి, ఆమె లక్ష్మి అనేటువంటి మహిళ. ఆమె విడు తన భర్త చనిపోతే ఈయన చేరదీసి ఆమెకు ఏదో ఆశలు చూపించి ఆమె దగ్గర 1,20,00,000 దాకా ఆమె సంబంధించినటువంటి నగదును తీసుకోవడం, 25 సవర్లు బంగారం తీసుకున్నారని చెప్పి అవన్నీ ఆయన కిరణ్ రాయల్ గారు ఆయన వాళ్ళ ఇంటికి పోయి వచ్చేటటువంటి అవన్నీ కూడా మనం సీసీ ఫుటేజ్లు, వీడియోస్ ఇవన్నీ కూడా బహిర్గతమైన తర్వాత ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే ఇది అంత భావ్యం కాదండి. ఎందుకంటే మనం ఎక్కడున్నాం అనేది ఆలోచించాలి. ఈరోజు టెక్నాలజీ ఉంది, మొత్తం ఏంటనేది అర్థమవుతుంది, ట్రాన్సాక్షన్ ఉంటుంది. అట్లాగే అతను బెదిరించినటువంటి వీడియోలు, అట్లాగే బెదిరించినటువంటి ఆ వాయిస్ రికార్డింగ్లు అన్నీ కూడా ఆమె లక్ష్మి గారు బయట పెట్టారు. ఇప్పుడు ఇందాక చెప్పారు సురేంద్ర నాయుడు గారు, ఎందుకంటే వైసీపీ వాళ్ళు పక్కన కూర్చొని చేయించారు. నేనేమంటానంటే ఇక్కడ కూటమి పార్టీ, దానికి ఆపోజిట్గా ఎవరున్నారు, మన వైఎస్ఆర్సీపీ ఉన్నారు. కూటమి నుంచి ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తారండి? అక్కడ ఉన్నటువంటి విషయంలో కిరణ్ రాయలు అనేటువంటి వ్యక్తి జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా ప్రముఖ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా వచ్చేటటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందండి? చెప్పండి. అందుకనే మరి పక్కన ఉన్నటువంటి ఎవరో ఒకరు ఆ వైసీపీ వాళ్ళు, లేకపోతే న్యూట్రల్ పర్సన్స్ ఎవరో ఒకరు ప్రజా సంఘాల వాళ్ళు మద్దతు ఇచ్చేది ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. దాన్ని మనం ఆ కోణంలో చూడటం అది భావ్యం కాదని నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు కిరణ్ రాయల్ అనేటువంటి అంశం ఒక పక్క కేసు జరుగుతూ ఉంటే మరో పక్క రాజస్థాన్ పోలీసులు వచ్చి ఆమె నష్ట చేస్తారంటే ఈ రాష్ట్ర పోలీసులు తెలియకుండా జరగదు కదండి. అది మనం అది కూడా గమనించాలి. ఈ రాష్ట్ర పోలీసులు అనుమతి లేకుండా ఈ రాష్ట్రంలోని వ్యక్తినటువంటి అరెస్ట్ చేయడం అనేది అందరూ తెలిసిందే చట్టపరంగా. కాబట్టి ఇదంతా కూడా ఒక ఏదో ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఉంటుందనేటువంటి అనుమానం ఉంది. అది కన్ఫర్మేషన్గా నేను కూడా చెప్పలేను, కానీ అటువంటి అవకాశం కూడా ఉంది కదండి. దాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏదైనా సరే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా ఏ పార్టీలోనైనా మహిళల్ని ఈ విధంగా లోబర్చుకొని మోసం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ అంశం తమ యొక్క రాజకీయ పలుకుబడితోటి వాళ్ళని నిర్వీర్యం చేసి వాళ్ళని కేసులు కానీ లేకపోతే వాళ్ళ చట్టపరంగా వాళ్ళకి ఎటువంటి సహాయ నిరాకరణ చేసేటటువంటి అంశంలో అది రౌడీజంగా చేసేటటువంటి ప్రక్రియ అది ఏమాత్రం కూడా సమంజసం కాదు ఈ సభ్య సమాజంలో. ఏదైనా సరే ఇప్పుడు జనసేన పార్టీ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పిందే కానీ ఆయన్ని అధికారికంగా సస్పెండ్ చేయలేదు పార్టీ సభ్యత్వం నుంచి కూడా. అంటే వాళ్ళు కూడా ఇంకా ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా కనిపించాల. ఇక్కడ ఏదో మతలబు ఇంకా జరిగేటటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఏమైందండి, ఒక ఆరోపణ వచ్చింది, నిజంగా ఒక మహిళ ఆరోపించింది, ప్రాథమిక సమాచారం ఉన్నప్పుడు దాని మీద చర్యలు తీసుకునే దానికి కూడా రాజకీయ పార్టీలు ఉపక్రమించట్ల. ప్రభుత్వ సహాయము మహిళలకు ఎట్లా లభించుద్దండి? కూటమి ప్రభుత్వంలో నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం మేము సస్పెండ్ చేయలేదంటే ఆ విచారణ సవ్యంగా జరుగుద్దని మనం ఎట్లా అనుకుంటాం? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆలోచించాలండి వీటన్నిటి మీద కూడా. కానీ వైసీపీపై కిరణ్ రాయల్ అనే వ్యక్తి చాలా గట్టిగా విరుచుకుపడేవాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి కానీ, వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు బయటకు తీసుకొచ్చి రకరకాలుగా మాట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద కొంత వైసీపీకి కొంత కోపం ఉంది. ఆ కోపంతోనే ఇది ఎంత కావాలని చేసింది. వాళ్ళ పర్సనల్ విషయాన్ని బయటికి లాగి ఆమెను బయటికి లాక్కొచ్చి ఇదంతా చెప్పించారు, చేయించారు అనేది అటు కుటుంబ నేతలు చెప్తున్న ఆరోపణలు. అసలు ఈ ఆరోపణలో వాస్తవం ఎక్కడ ఉందండి? ఇప్పుడు నిజంగా కనుక కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి సచ్యుల్డ్ అయితే ఇటువంటి ఆ మహిళ ఆరోపణ చేస్తే ఇలా ప్రభుత్వం ఎవరితో ఉందండి? ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఆమె మీదనే కేసు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అబద్ధం కాదు కదా, ఎంతో కొంత అక్కడ దాంట్లో వాస్తవం లేకపోతే ఇటువంటి జరుగుతాయి అనేది నేనైతే మాత్రం దానికి అంగీకరించనండి. ఎందుకంటే ఇది కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి కేవలం వైసీపీ మీద బురద జల్లడం కోసం వైసీపీ వాళ్ళు ఇదంతా కూడా చేయిస్తున్నారు, లేకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఎందుకంటే కిరణ్ రాయలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ కూటమి నాయకులు కూడా తమ యొక్క ప్రభుత్వానికి కానీ తమ యొక్క పార్టీలకు కానీ ఎక్కడైతే అపప్రద వస్తుంది, చెడ్డ పేరు వస్తుందనే దాని మీద ఈ యొక్క లక్ష్మి అనేటువంటి ఆ మహిళ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఆమె బ్లాక్ మెయిలరు, ఆమె దొంగ ముందు ఎందుకు చెప్పరండి ఇవన్నీ కూడా? ఈరోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం అన్ని చెప్తున్నాం, కానీ ఒక మహిళని ఆమెని మనము బ్లాక్ మెయిలర్ను లేకపోతే ఆమెకు అనేక రకాల ఇంకా వేరే యాక్టివిటీస్ ఉన్నాయని మనము ఒక కన్ఫర్మేషన్ చేయకూడదు అనేది తప్పు ఒక మహిళ మీద. నిజంగా కనుక అటువంటివి ఉంటే అది తేల్చిన తర్వాత మనం మాట్లాడాలి, కానీ అటువంటిదే ఇప్పటి వరకు కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం లేకుండా మాట్లాడుతూ ఉంటే ఇది సభ్య సమాజంలో రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ
మనం ఏ వైపు ఎటువంటి ఆలోచన పరిపాలన వైపు వైపు మనము ప్రయాణిస్తున్నాం అనేది కూడా మనం ఆత్మవిమర్శ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి నాయకుడికి కూడా ఉంది. అట్లా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ యొక్క సెన్సిటివ్ అంశం అన్నమాట, ఇది ఒక మహిళలకు సంబంధించినటువంటి అంశాన్ని. కాబట్టి నిజంగా గనక కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి ఆమెను కనుక మోసం చేసినట్లు మీకు ఇంటర్నల్ గా కనుక నిర్ధారణకు వస్తే ఖచ్చితంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలండి. ఎందుకంటే భర్త లేనటువంటి ఆమె కుటుంబం చెప్తా ఉంది, తమ పిల్లలు కూడా ఎందుకు మీరు డబ్బులు పెడుతున్నారు వద్దు అని చెప్పినా కూడా ఆమె ఏదో కొన్ని ఆలోచనలతోటి ఆయన నమ్మి చేశానని చెప్తున్నటువంటి అంశంలో మనం ఎట్లా దాన్ని ఆమెది కొట్టిపారేస్తామండి? అది విచారణ జరగాల, దాన్ని లోతైనటువంటి విచారణ జరగాల, దాన్ని ఆ అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థలు విచారణ చేసిన తర్వాత మనం ప్రాథమిక నిర్ధారణకు రావాలే. కానీ ఎటువంటి విచారణ జరగకుండా ఇటువంటి అంశాలు ఇంకా బయటకు రాకముందే మనము లక్ష్మి అనేటువంటి మహిళను మనం అనుమానిస్తా. రామారావు గారు, మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు కిరణ్ రాయల్ వ్యవహారాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెడితే ఈ మధ్య కాలంలో లేకపోతే గతంలో కానీ అనేక ఆరోపణలు రాజకీయ నాయకుల ముందు వచ్చాయి. ముఖ్యంగా ఇంతకుముందు మనకు వీరశేఖర్ గారు చెప్పినట్టు విజయసాయి మీద కానీ, లేకపోతే అంబటి మీద కానీ, పృథ్వీ మీద కానీ, లేకపోతే కొలికిపూడి మీద కానీ అనేక ఆరోపణలు వచ్చాయి. నిజంగా వీళ్ళందరి మీద ఆరోపణలు మాత్రమే వచ్చాయి, కానీ యాక్షన్ తీసుకున్న పరిస్థితి ఎక్కడన్నా కనిపించిందా? వాళ్ళ మీద కేసులైనా నమోదైన పరిస్థితులు కనిపించాయా? ఇక్కడ ఒక అంశం అండి, ఏ ఆరోపణ కూడా నిజం. ఇప్పుడు మేరుగు నాగార్జున గారి మీద కూడా ఆరోపణ వచ్చింది. అదే మహిళ మరలా ఏం చెప్పింది? ఇదంతా కూడా నన్ను కొంతమంది ప్రలోభ పెట్టి చేశారని చెప్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనము ఎక్కడండి? ఇప్పుడు అట్లాగే వైజాగ్లో శాంతి గారి అంశం కూడా క్లియర్ గా ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చట్టం ఏం చెప్తుంది అనేది కూడా చూడాలి మనం. మహిళల పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద కూడా. శాంతి అనేటువంటి మహిళ తన భర్త కలిసే ఉన్నాము, మేము అంతా చేస్తా ఉంటే ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా సరే మహిళలకు వాళ్ళకు ఉండేటువంటి బలహీనతలు బట్టి ఏమైనా కనుక ఉంటే వాటిని వచ్చి నాయకులకు ఆపాదించడం, నాయకులు కలిశారనుకోండి, ఆమె ఉద్యోగ ధర్మం ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఉండేటటువంటి వ్యక్తి నాయకుడు పార్లమెంట్ సభ్యుడిగా, అట్లాగే అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తిని రకరకాల సమస్యల మీద కలిసేటటువంటి ప్రక్రియ ఉంటుందండి. ఈ అంశాన్ని చూసి కలిసినంత మాత్రాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదండి. ఇక్కడ ఈ ఆరోపణ చేసింది శాంతి విషయంలో అయితే ఆయన భర్తే బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి కదా. భర్త చెప్తారండి, భర్త కాదుగా చెప్పాల్సింది శాంతి చెప్పాలండి. ఇక్కడ భర్త చెప్తే అది కుదరదు కదా, భర్త ఎట్లా చెప్తారండి? తాళి కట్టిన భర్త నా భార్య నన్ను మోసం చేసింది, విజయసాయి అనే వ్యక్తితో సంబంధం ఉందని ఆరోపణ చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకోరా? కాదండి, ఆ భర్త విషయంలో తేడా ఉంది. ఇక్కడ భర్త భార్యకు ఏదో మనస్పర్ధలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది వాళ్ళ మాటలను బట్టి. అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారండి, ఒక ఎక్కడో పవర్ లో ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి మీదే ఇలాంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు కదా, అది ఇంకా రిస్క్ కదా. ఖచ్చితంగా చేస్తారండి. అధికారం పోయిన తర్వాత విజయసాయి రెడ్డి గారిని ఆయన మీద ఆరోపణలు చేయడానికి ముందుకు వస్తారు ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ఆయన ఒక కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి చేశారు. అట్లాగే ఇక్కడ మనం చూస్తా ఉన్నారు, మీరు చెప్పినటువంటి అంబటి రాంబాబు గారు కానీ లేదా మరొకరు కానీ వీళ్ళందరి మీద కూడా ఏవో ఇవన్నీ కూడా మనకు ఏదైతే ఆడియో రికార్డులు ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఇక్కడ రకరకాలు ఉన్నాయి. ఏది మీరు అన్నట్టు ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇలాంటివన్నీ తీసుకొస్తారని చెప్తున్నారు. ఇప్పుడు కిరణ్ రాయల్ విషయంలో కూడా మనం అదే అనుకోవచ్చా? మరి నేను అదే చెప్పాను కదండి, అవి నిర్ధారణ కావాలి అని చెప్తున్నా. ఆమె వీడియోలు కూడా చూపించింది కదండి. ఇప్పుడు ఆ విషయాలకి దీనికి సంబంధం లేదండి. ఇక్కడ కిరణ్ రాయల్ అనేటువంటి అంశంలో ఏదైతే బాధిత మహిళ తన ఇంటికి వచ్చినటువంటి కిరణ్ రాయల్ గారి వీడియోలు, ఆ వాయిస్లు అన్ని కూడా బయట పెట్టింది. కిరణ్ రాయల్ ఏమి ఆ వాయిస్లు నాకు కాదని ఆయన చెప్పట్లేదు అనమాట. ఇక్కడ అంశం మరి ఏం జరగకపోతే జనసేన పార్టీ కిరణ్ రాయల్ ని పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమని చెప్పి ప్రాథమిక నిర్ధారణ రాకుండా చేస్తారని చెప్పండి మీరు కూడా. నేనేమంటున్నాను, అంశాల వారీగా చూడాలి, కేసు వైజ్ గా అసాసినేట్ చేయాలి. కానీ అన్నిటిని కలిపి ఒకే ఘాటను కట్టేయటము అది అంత కరెక్ట్ గా ఉండదేమోనండి.